హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం 39 నిమిషాల మిస్టరీ అసలు కుశాగ్రము ఏమైంది అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అక్టోబర్ 30, 1993 కాన్పూర్ నగరం. సాయంత్రం 7:30 అయింది. కానీ కుశాగ్ర కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికి తిరిగి రాలేదు. 16 ఏళ్ల కుశాగ్ర 10వ తరగతి చదువుతున్నాడు. అతని కోచింగ్ చాలా సమయం క్రితమే అయిపోయిందని అతని తల్లి కాల్ చేసినప్పుడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సమయం గడిచే కొద్దీ ఇది మొదటిసారి జరిగినందువల్ల తల్లి ఆందోళన చెందుతోంది. మామూలుగా అయితే కుశాగ్ర ఆలస్యమైనప్పుడల్లా ఇంటికి ఫోన్ చేసి తల్లికి చెప్పేవాడు. ఈసారి అతను కాల్ చేయలేదు. దాంతో తల్లి టెన్షన్ గా తండ్రికి ఫోన్ చేసి తన ఆందోళన గురించి చెప్పింది. ఇప్పుడు అంత ఆలస్యం ఏం కాలేదని, తన ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కడికో వెళ్ళుంటాడని, కంగారు పడొద్దని, వెంటనే వస్తానని చెప్పి తండ్రి ఆమెకు వివరించి కాల్ కట్ చేశాడు. కానీ తన బిడ్డ కోసం తల్లి హృదయం ఏం అనుభూతి చెందుతుందో ఒక తల్లి తప్ప ప్రపంచంలో మరెవరూ తెలుసుకోలేరు. ఆమె అశాంతి మరియు భయాందోళన మధ్య అతని కోచింగ్ సెంటర్ కు మరియు స్నేహితులకు ఫోన్ చేసింది. అలా కాల్ చేసినప్పుడు అతను కోచింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయాడనే సమాధానం వినిపించింది. మరి కుశాగ్ర కోచింగ్ సెంటర్లోనూ లేక తన స్నేహితులతోనూ లేకుండా అక్కడి నుంచి వచ్చేసిన ఇన్ని గంటల తర్వాత కూడా ఇంటికి ఎందుకు రాలేదు? ఇలాంటి ఎన్నో అనుమానాలతో గుండెల్లో తలెత్తుతున్న ఈ ప్రశ్నలతో అయోమయానికి గురైన తల్లి కళ్ళు బాల్కనీలో పడి ఉన్న ఉత్తరం మీద పడతాయి. అందులో కుశాగ్ర ఇంట్లో ఎవరూ ఊహించిన విధంగా రాసి వెళ్లాడు. మీరు కుశాగ్ర కేసును 30 అక్టోబర్ 2023 రాత్రి 8:01 చూస్తున్నారు అని ఉంటుంది. కుశాగ్ర తల్లి లేఖను తెరిచినప్పుడు వాస్తవానికి కుశాగ్రను కిడ్నాప్ చేసి 30 లక్షలు లేఖలో డిమాండ్ చేశారు. ఈ వార్త కుశాగ్ర తండ్రికి చేరిన వెంటనే అతను వెంటనే లక్నోలో నివసిస్తున్న తన సోదరుడు సుమిత్ కనోడియాకు ఫోన్ చేసి ఈ విషయం గురించి తెలియజేశాడు. కుటుంబం మొత్తం కలకలం రేగుతోంది. దాదాపు రాత్రి 9:30 కొంతమంది సాగర్ మామ, సుమిత్ కనోడియా మరియు ఇతర బంధువులు కూడా లక్నో నుంచి ఇంటికి చేరుకుంటారు. కిడ్నాపర్లు పంపిన లేఖని నేను మొదట మీకు చదివి వినిపిస్తాను. మీ రోజును పాడు చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు నా చేతిలో డబ్బుంచితే 1 గంట తర్వాత మీ అబ్బాయి నీ దగ్గరకు వచ్చేస్తాడు. మేము మీకు కాల్ చేస్తాం. అల్లాహు అక్బర్. మీ అబ్బాయి వాహనము అలాగే అతని మొబైల్ కూడా మీ ఇంటికి సమీపంలో ఉన్న క్లబ్ దగ్గర పార్క్ చేసి ఉన్నాయి. నేను మీకు ఎలాంటి హాని చేయాలని అనుకోవడం లేదు. నేను మీకు పదే చెబుతున్నాను, భయపడొద్దు, అల్లాహ్పై విశ్వాసం కలిగి ఉండండి అని మొదటి పేజీలో రాసుంది. రెండవ పేజీలో ఈ విషయాన్ని పోలీసులకు, లక్నోలోని మీ కుటుంబ సభ్యులకు లేదా మీ చుట్టూ ఉన్న ఎవరైనా మేము ఈ కుశాగ్రను కిడ్నాప్ చేశామని చెప్పొద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీకు 2-3 రోజుల సమయం ఉంది. మీరు త్వరగా 30 లక్షలు సిద్ధం చేసుకోండి. ఈ వార్త ఎక్కడికైనా వ్యాపిస్తే దానికి మీరే బాధ్యత వహిస్తారు. మీరు త్వరగా 30 లక్షలు ఏర్పాటు చేసి 1 గంట తర్వాత మీ బిడ్డ ఇంట్లో ఉండేలా చూసుకోండి. డబ్బు తీసుకుని రాత్రి 2 గంటలకు కోకోకోలా స్క్వేర్లో నన్ను కలవండి. నేను డబ్బు తీసుకోవడానికి వస్తాను. డబ్బు నా చేతికి రాగానే సరిగ్గా గంట తర్వాత ఆ అబ్బాయి మీ ఇంట్లో ఉంటాడు. డబ్బు అమర్చిన తర్వాత ఇంటి చుట్టూ పూజా జెండాలు అమర్చండి. నేను చూసుకుంటాను. తర్వాత నేనే మీకు కాల్ చేస్తాను. ఏదైనా మోసం జరిగితే దానికి మీరే బాధ్యులవుతారు. నా కన్ను మీ ఇంటిపైన ఉంటుంది. ఏదైనా బయటికి తెలిసినట్లయితే మీరు వాటికి తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అస్సలు భయపడొద్దు. మీ కొడుకు క్షేమంగా ఇంటికి చేరుకుంటాడు. కానీ అతని బాధ్యత నాపై ఉంది. ఇక మీ ఇష్టం. ఇది కిడ్నాపర్లు పంపిన లేఖ. దాంట్లో ఉన్న సమాచారం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అదే లేఖలో కిడ్నాపర్ ఇస్లామిక్ పదాలు, ఆరాధనా జెండాలను పేర్కొనడం ఈ కేసు దర్యాప్తును వేరే కోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. లేఖపై మతపరమైన నినాదాలు ఎందుకు రాశారన్నది దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ లేఖ చాలా గందరగోళంగా ఉంది. లేఖలోని 2వ పేజీలో లక్నో కుటుంబం ప్రస్తావన ఉంది. అంటే కిడ్నాపర్ ఎవరో అందరికీ బాగా తెలిసిన సన్నిహితులని స్పష్టమవుతోంది. కుటుంబ సభ్యులు ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తమ దర్యాప్తును ప్రారంభిస్తారు. కుటుంబం కూడా కుశాగ్ర కోసం వెతకడం ప్రారంభిస్తుంది. అతను అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు కాబట్టి ఆ లేఖ ఇంటికి ఎలా వచ్చిందని, ఎవరు తీసుకొచ్చారని అక్కడ సెక్యూరిటీ గార్డ్ ను ముందుగా అడుగుతారు. ఒక బాలుడు ముఖానికి రుమాలు కట్టుకుని హెల్మెట్ ధరించి స్కూటర్ పై వచ్చి ఈ లేఖను మనీష్ కనోడియాకు ఇవ్వాల్సిందని చెప్పాడని సెక్యూరిటీ గార్డ్ నుంచి వచ్చిన సమాచారం ఈ కేసులో కీలక పాత్ర పోషించింది. నాకు ఏదో వింతగా అనిపించిందని గార్డ్ చెప్పాడు. అందుకే ఆ లేఖను స్వయంగా అందజేయమని, అతని రుమాల్ మరియు హెల్మెట్ తీసి లోపలికి వెళ్లమని అబ్బాయికి చెప్పాను. అతను భవనం లోపలికి వెళ్లగానే నేను స్కూటర్ దగ్గరికి చేరుకున్నాను. స్కూటర్ ముందు నంబర్ ప్లేట్ బ్లాక్ పెయింట్ తో కప్పబడి వెనుక నంబర్ ప్లేట్ పై గుడ్డ కట్టి ఉంది. అది చూసి నాకు అనుమానం వచ్చి గుడ్డ తీసేసి నంబర్ నోట్ చేసుకున్నాను. ఆ అడ్డు తొలగించిన తర్వాత ఆ వాహనం నంబర్ UP78ED2204 అని ఉంది. అది చూసే టైంకి అతను వచ్చాడు. మొబైల్లో ఫోటో తీయాలనుకున్నాం కానీ తీయలేకపోయా. అతను మిమ్మల్ని చూస్తూనే ఉన్నా అని చెప్పాడు. ఈ సందర్భంగా ఈ కేసుకు గార్డ్ యొక్క తెలివితేటలు చాలా ఉపయోగపడ్డాయి. UP78D2204 ఇది సెక్యూరిటీ గార్డ్ నుంచి పోలీసులు పొందిన స్కూటీ నంబర్. ఇంటి బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో కూడా స్కూటీ కనిపించింది. సమయం వృధా చేయకుండా వెంటనే ఈ నెంబర్ వివరాలు రాబట్టారు. ఈ స్కూటీ వాళ్ళ ఇంటికి కోచింగ్ ఇవ్వడానికి వచ్చే అమ్మాయిదని తేలింది.
కుషాగ్ర కుటుంబం ఈ విషయాన్ని అస్సలు ఊహించలేదు. ఎందుకంటే రచిత కుషాగ్ర ట్యూషన్ టీచర్ మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబంలో కలిసిపోయి ఒక కుటుంబ సభ్యురాలిగా ఉండేది. ఇది మాత్రమే కాదు, రచిత తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కుషాగ్ర గురించి అప్డేట్లు తీసుకుంటుందని చెప్పారు. మరి దీని వెనుక సూత్రధారి రచితనా లేక తనకి సమాచారం ఇచ్చేవారు మరెవరైనా ఉన్నారా? కిడ్నాప్ కేసులు చాలా సున్నితంగా ఉంటాయి. ఎందుకంటే ఏదైనా చిన్న పొరపాటు జరిగినా బాధితుడి జీవితాన్ని ప్రమాదంలో నెట్టేసినట్టే. ముఖ్యంగా విడిపించడానికి సంబంధించిన డబ్బులు పోలీసులను పిలవకుండా ఉండాలి అన్న బెదిరింపు ఉన్న సందర్భాల్లో పోలీసుల విచారణ ప్రారంభమైనట్లయితే కిడ్నాపర్ల బారి నుంచి బాధితుడు వీలైనంత త్వరగా రక్షించబడతాడు. ఎందుకంటే కిడ్నాపర్స్ కి క్లూ దొరికితే బాధితుడి ప్రాణం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కుషార్ కిడ్నాప్ లో రచిత ప్రమేయం ఎంతవరకు ఉందో తెలుసుకోవడం ఒక సవాల్గా ఉంది. ఎందుకంటే ఆమె ప్రమేయం నిజంగా ఉంటే అటువంటి పరిస్థితుల్లో ఆమె దర్యాప్తుకు సంబంధించిన ఒక్క వివరాలు కూడా తెలుసుకోవడం కుషాగ్ర ప్రాణానికి ప్రమాదం కలిగించొచ్చు. అందువల్ల కుషాగ్ర కుటుంబ సభ్యులు ఈ పరిస్థితిని చాలా తెలివిగా నిర్వర్తిస్తారు. కుటుంబంలోని కొంతమంది ప్రత్యేక వ్యక్తులు ముందుగా రచిత ఇంటికి వెళ్లి ఆమె స్కూటీ గురించి ఏదో ఒక సాకుతో అడిగారు. స్కూటీ తన ఇంటికి కొంచెం దూరంలో ఓంనగర్ లో నివసిస్తున్న తన ప్రియుడు ప్రభాత్ శుక్లా వద్ద ఉందని ఆమె చెబుతుంది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో రచిత వారిని ప్రభాత్ ఇంటికి తీసుకువెళుతుంది. నిజానికి ప్రభాత్ ఇంట్లో రచిత స్కూటీ పార్క్ చేస్తుంది. కుటుంబ సభ్యులు అక్కడ కూడా ఓపికతో వ్యవహరిస్తారు. మరి వారిద్దరిపై చిన్న సందేహం కూడా ఉన్నట్లు కనిపించకుండా మానవత్వం ఆధారంగా కుషాగ్రాని కనుగొనడంలో సహాయం చేయమని ప్రభాత్ ని కోరతారు. కుషాగ్ర మామ రిపోర్ట్ దాఖలు పేరుతో ప్రభాత్ ను రచిత స్కూటీపై సమీపంలోని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళతాడు. మరోవైపు పోలీసులు కూడా నిరంతరం విచారణలో నిమగ్నమయ్యారు. కుషాగ్ర ఇంట్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు చూస్తారు. అందులో రచిత స్కూటీపై రుమాలు, హెల్మెట్ ధరించిన బాలుడు వస్తున్నట్లు కనిపించింది. పోలీసులు కూడా కోచింగ్ సెంటర్ కి వెళ్లి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ లో కోచింగ్ ముగిసిన వెంటనే కుషాగ్ర బయటకు వెళ్లడం కనిపించింది. కానీ 1:15 ప్రాంతంలో రెండో సీసీటీవీ ఫుటేజ్ లో కోచింగ్ కి హౌస్ కి మధ్య ఉన్నట్టు పోలీసులు చూశారు. బాలుడు కుషాగ్రను లిఫ్ట్ అడిగాడు. అతని స్కూటీపై కూర్చోబెట్టుకున్నాడు. కానీ స్కూటర్ ఇంటి వైపు వెళ్లకుండా వేరే వైపుకు మళ్లింది. మరోవైపు కుషాగ్ర కుటుంబ సభ్యులు రిపోర్ట్ పేరుతో రచిత్ ప్రభాత్లను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి అరెస్ట్ చేస్తారు. రచిత ప్రభాత్లను ఎంత చాకచక్యంగా పోలీసులకు అప్పగించారో అర్థం కాలేదు. నిజానిజాలు తెలియాలంటే పోలీసులు ముందుగా ప్రభాత్ ను ఇంటరాగేట్ చేస్తారు. కానీ అతను ఏం మాట్లాడు. దీనికి విరుద్ధంగా పోలీసులు స్కూటీ గురించి అడగ్గా అతను స్పష్టంగా తిరస్కరించాడు. మీరు స్కూటీ నంబర్ ని తనిఖీ చేయొచ్చు అని సాకుగా చెప్పాడు. వాస్తవానికి ప్రభాత్ స్కూటీ నంబర్ ప్లేట్ UP78 EDలో F ని E నుంచి తెలివిగా మార్చారు. మరోవైపు పోలీసుల శక్తికి రచిత విరుచుకుపడి ప్లాన్ మొత్తం పోలీసులకు చెప్పింది. ఇప్పుడు రచిత అసలు మొత్తం బయట పెట్టిందని, నువ్వు కూడా నీ ప్లాన్ మొత్తం చెబితే మంచిదని పోలీసులు ప్రభాత్తో అంటారు. చివరిగా ప్రభాత్ నోరు తెరిచి ప్లాన్ మొత్తం పోలీసులకు చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ ప్లాన్ లో తన స్నేహితుల్లో ఒకరైన ఆర్యన్ అలియాస్ శివగుప్తా కూడా పాలు పంచుకున్నాడని, కుషాగ్ర ఇంటికి లేఖ తీసుకెళ్లింది ఆర్యన్ అని ప్రభాత్ చెప్పాడు. ప్రభాత్ ఆ సమయంలో కుషాగ్ర ఇంటికి వెళ్లాడు కాబట్టి అతను ఆర్యన్తో ఉన్నాడు. మరియు కుషాగ్ర ఇంటికి వెళ్లే ముందు హోటల్ సిటీ క్లబ్ దగ్గర ఆగాడు. ఆ వ్యక్తులు కుషాగ్ర స్కూటీని అక్కడ పార్క్ చేస్తారు. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు కుషాగ్ర ఎక్కడున్నాడనేది పెద్ద ప్రశ్న. పోలీసుల సూచన మేరకు ప్రభాత్ అతన్ని తన ఇంటికి తీసుకువెళ్లాడు. పోలీసులు ప్రభాత్ ఇంట్లో సోదాలు ప్రారంభించగా ఇంట్లోని ఓ స్టోర్ రూమ్ తలుపులు తీయగానే అందరూ షాక్ తిన్నారు. కుషాగ్ర మృతదేహం గదిలో పడుంది. 2 చేతులు మరియు కాళ్లు కట్టివేయబడ్డాయి. మెడను తాడుతో బిగించి ఉంచారు. ఒక రకంగా చెప్పాలంటే కుషాగ్రను తాడుతో గొంతు కోసి హత్య చేశారు. ఈ దృశ్యం కుషాగ్ర కుటుంబానికి చాలా బాధను కలిగించింది. కొద్ది గంటల క్రితమే అతను వారి కళ్ల ముందు క్షేమంగా ఉన్నాడు. తమ ఇరుగు పొరుగున హత్య జరిగిందంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. ఇంత జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఓ గదిలో హత్య జరిగితే అది ఎవ్వరికీ తెలియడం లేదనే పెద్ద ప్రశ్న అందరినీ భయపెట్టింది. పోలీసుల దృష్టి ప్రభాత్ ఇంటికి సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాపై పడింది. దాని ఫుటేజ్ ని తనిఖీ చేసినప్పుడు అదే రోజు సాయంత్రం వారికి ముఖ్యమైన ఆధారాలు లభించాయి. మొదట ప్రభాత్ వెళుతున్నట్లు కనిపించింది. తర్వాత కుషాగ్ర వెళ్తాడు. కానీ అరగంట తర్వాత ప్రభాత్ ఒంటరిగా వస్తాడు. ఇదే గదిలో ప్రభాత్ 16 ఏళ్ల అమాయక కుషాగ్రను హత్య చేశాడు. కుషాగ్ర కుటుంబానికి మరియు పోలీసులకు తను హత్య చేయబడతాడని తెలియదు. ఎందుకంటే ఆ లేఖ కొన్ని గంటల ముందు ఇంట్లో కనుగొనబడింది. అందులో కిడ్నాప్ చేసి అతన్ని వదలాలంటే 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. కుషాగ్ర తండ్రి మనీష్ కనోడియాకు పెద్ద వస్త్ర వ్యాపారం ఉంది. అతని కుటుంబం ఆర్థికంగా చాలా బలంగా ఉండేది. కుషాగ్ర 10వ తరగతి చదువుతుండగా 2 ఏళ్ల క్రితం వరకు రచిత అతడికి ట్యూషన్ టీచర్ గా ఉండేది. రచిత కుషాగ్ర ఇంటికి వస్తూ పోతూ ఉండేది. ఎందుకంటే ఆమె అతనికి కుటుంబ సభ్యురాలిగా మెలిగేది. అక్టోబర్ 13న రచిత తన ప్రియుడు ప్రభాతో కలిసి కుషాగ్ర ఇంట్లో జరిగిన పార్టీకి హాజరవుతుంది.
కుషాగ్ర ఇంటి వైభవాన్ని చూసిన ప్రభాత్ ఆశ్చర్యపోతాడు. అతని మనసులో ఒక చెడ్డ పథకం వస్తుంది. అతను కుషాగ్రను కిడ్నాప్ చేస్తానని, వారి నుంచి 30 లక్షలు డిమాండ్ చేస్తానని రచితను ప్రలోభపెడతాడు. ఈ ప్లాన్ మొత్తంలో వారికి ఏమీ కాదు, కానీ మన జీవితాలు సెట్ అయిపోతాయని నమ్మబలుకుతాడు. డబ్బు గురించి విన్న రచిత మనసులో కూడా అత్యాశ పెరుగుతుంది. రచిత తల్లిదండ్రులు అక్కడ లేరు. ఆమె తోబుట్టువులు హిమాచల్ ప్రదేశ్ లో నివసిస్తున్నారు. ఆమె కాన్పూర్లో ఒంటరిగా నివసించేది. ప్రభాత్ మరియు రచిత ప్రేమలో ఉన్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి వారిద్దరూ కలిసి కుషాగ్రను కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళు తమ ప్లాన్ పై చాలా నమ్మకంతో తమ కోసం కొత్త కారును బుక్ చేయడమే కాకుండా హిమాచల్ ప్రదేశ్ లో హనీమూన్ ప్లాన్ చేశారు. ప్రభాత్ తన స్నేహితుడు ఆర్యన్ గుప్తాను కూడా ఈ ప్లాన్ లో ఇంక్లూడ్ చేశాడు. అతనితో కలిసి ప్రభాత్ చాలా రోజులు కుషాగ్రపై కన్నేసుంచాడు. తద్వారా అతను వచ్చే మరియు వెళ్లే రొటీన్ రూట్ గురించి తెలుసుకోసాగాడు. ఆ రోజు కుషాగ్ర కోచింగ్ సెంటర్ నుంచి వస్తున్నప్పుడు అతను ఉద్దేశపూర్వకంగా తనని ఢీకొట్టి తన ఇంటికి లిఫ్ట్ అడిగానని ప్రభాత్ పోలీసులకు చెప్పాడు. కుషాగ్రకు అప్పటికే ప్రభాత్ గురించి బాగా తెలుసు. కాబట్టి కుషాగ్ర తనను నమ్మి వెళ్లడంతో ఇంటి లోపలికి రావాలని కోరుతూ ప్రభాత్ కుషాగ్రకు శీతల పానీయం అందించాడు. ప్రభాత్ దురుద్దేశాలు తెలియని అమాయకుడైన కుషాగ్ర ఇంట్లోకి వెళ్లాడు. అంతే. కానీ అక్కడ ప్రాణాలు పోతాయని అతనికి తెలియదు. ఈ నేరానికి ప్రభాత్ ముందే సన్నాహాలు చేసుకున్నాడు. ముందుగా కుషాగ్రాన్ని నేలపై పడేసి చేతులు కాళ్లు కట్టేసి తాడుతో గొంతు కోసి చంపేశాడు. దీంతో రచిత, ప్రభాత్, ఆర్యన్ అనే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని ఉరితీయాలని కుషాగ్ర కుటుంబం డిమాండ్ చేస్తుంది. మామూలుగా అయితే డిమాండ్ చేసిన డబ్బు ఇచ్చిన తర్వాత కిడ్నాపర్స్ బందీని విడుదల చేయాలనే ప్రణాళికలోనే ఉన్నారు. తమ ముఖాన్ని లేదా గుర్తింపును ఎప్పుడూ బహిర్గతం చేయనివ్వరు. ఈ కేసులో కూడా పోలీసుల ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏంటి అంటే, కిడ్నాప్ ప్లాన్ అయితే ప్రభాత్ ఎందుకు ముందుకు వచ్చి కుషాగ్రను కలిశాడు? కొన్ని న్యూస్ ఛానల్స్ అతనిని తమ ఇంటికి తీసుకెళ్లి ఎందుకు నేరుగా హత్య చేశారని కూడా అనుమానించబడ్డాయి. కాబట్టి వారు అన్ని పరిమితులను దాటి టీఆర్పీ కోసం కుషాగ్ర మరియు రచిత అసూయతో భాగస్వామిగా చూపించి నేరం యొక్క ఉద్దేశాన్ని మార్చారు. టీచర్ రచిత, విద్యార్థి కుషార్ మధ్య వయసులో చాలా వ్యత్యాసం ఉండడం గమనార్హం. కాగా గత 2 నెలలుగా వీరి మధ్య ఎలాంటి సంభాషణలు లేవని కాల్ రికార్డులో బయటపడింది. ఈ విషయాన్ని స్వయంగా పోలీసులు ఖండించారు. అమాయకపు కొడుకును కోల్పోయిన కుషాగ్ర కుటుంబంపై ఇలాంటి నిరాధారమైన విషయాలు ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఈ ఊహాజనిత ప్రజలందరూ మర్చిపోయారు. సమాజంలో మనం అత్యున్నత హోదా కల్పిస్తున్న ఓ ఉపాధ్యాయుడు, గురువు కొన్ని రూపాయల అత్యాశకు ఆ అమాయకుణ్ణి బలిగొన్నారు. ఆమెను ఎప్పుడూ తమ కూతురులా చూసుకునే కుటుంబాన్ని దారుణంగా వంచారు. కుషాగ్ర కుటుంబం తమకు రచిత కూతురు లాంటిదని, ఆమె అనాథ కాబట్టి ఆమె పెళ్లికయ్యే ఖర్చంతా తామే భరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నేను కుషాగ్ర మామను. ఈ పోరాటం మాది కాదు, మీ అందరిది అని మీ అందరినీ అభ్యర్థించాలనుకుంటున్నాను. డబ్బు కోసమే ఆ పిల్లాన్ని చంపేశారని దుయ్యబట్టాడు. ఇంటికి చదువు చెప్పేందుకు వచ్చే టీచర్ను కూతురులా చూసుకునేవాళ్లు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. డబ్బు కోసమే ఆమె తన ప్రియుడితో కలిసి ఈ ఘటనకు పాల్పడింది. మీరందరూ కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నానని చెప్పి కుటుంబ సభ్యులందరూ మీడియాకు అలాగే అధికారులకు తమ బాధను వ్యక్తం చేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై